హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు జై సంతోషి మాత అని తప్పకుండా కామెంట్ చేసి, అలాగే ఈ వీడియోకి చిన్న లైక్ ఇచ్చి, అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ఇంకా మిథున రాశి వారి యొక్క జాతకంలో మంచి రోజులు వచ్చే ముందు దేవుడు వారికి పంపించే సంకేతాలు ఏంటంటే, ఇటువంటి 6 సంకేతాల ద్వారా అతి త్వరలో మంచి రోజులు రాబోతున్నాయి. భగవంతుడు వారి యొక్క జీవితంలో ఉన్నటువంటి కష్టాల నుంచి వారిని విముక్తులు చేయబోతున్నారు. ఆర్థికంగా కూడా గణనీయమైనటువంటి మార్పులు వారి జీవితంలో లభించబోతున్నాయి. ఎటువంటి సంకేతాల ద్వారా మిథున రాశి వారికి మంచి రోజులు రాబోతున్నాయి అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. అయితే ఈ పూర్తి వివరాలన్నీ కూడా మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మిథున రాశి అనేది రాశి చక్రంలో 3వ రాశి. మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు మిథున రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. వీరి యొక్క వ్యక్తిత్వాన్ని చూస్తే ఇతరులతో పోల్చినట్లయితే వీరు సహాయం చేయడంలో ముందు వరుసలో ఉంటారు. అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. మిథున రాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించేందుకు ముందుకు సాగుతూ ఉంటారు. అలాగే మిథున రాశి వారు వయసులో ఉన్నప్పుడు వారికి అదృష్టం కలిసి వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అయితే మీ యొక్క జీవితంలో కూడా ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నారో ఆ సమస్యల నుంచి విముక్తి పొందాలని మీరు కోరుకుంటున్నారు. అయితే మీ యొక్క జీవితంలో ఎప్పుడు మంచి రోజులు వస్తాయి అని ఎదురు చూస్తూ ఉన్నారు. మరి మంచి రోజులు వచ్చే ముందు ఆ భగవంతుడు కొన్ని సంకేతాలు మీకు పంపిస్తారు. ఆ సంకేతాల ద్వారా మీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్యకి పరిష్కారం రాబోతుంది. అలాగే మీకు మంచి రోజులు రాబోతున్నాయని, ఆర్థిక వృద్ధి మీరు జీవితంలో చూడబోతున్నారని జీవితంలో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా మిథున రాశి వారి యొక్క జాతకం మీరు చూసుకున్నట్లయితే, మిథున రాశికి చెందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరికి బ్రహ్మ ముహూర్తంలో మెలకువ వస్తుంది. అంటే ఎవరి ప్రమేయం లేకుండా, ఎటువంటి అలారం పెట్టుకోకుండా దానంతటా అదే మీకు మెలకువ వస్తుంది. అటువంటి వారు ఈ సంకేతం ద్వారా అతి త్వరలో మీకు మంచి రోజులు రాబోతున్నాయని అర్థం చేసుకోవాలి. ఆ సమయంలో మెడిటేషన్ చేసుకోవడం వలన అత్యుత్తమమైన ఫలితాలు మీకు లభిస్తాయి. అలాగే మిథున రాశికి చెందిన వారు ఎవరైతే కలలో వారి చేయి పట్టుకొని మరొకరు నడుస్తూ ఉన్నట్లుగా కనిపిస్తుందో వారి జీవితంలో భాగ్య ద్వారాలు తెరుచుకోబోతున్నాయి. ఈ సంకేతం ద్వారా మనం అర్థం చేసుకోవాలి. అంటే మిథున రాశి వారు ఈ విధంగా ఎవరైనా చేయి పట్టుకొని తీసుకొని వెళ్ళినట్లయితే, అలా మీకు కలలో కనిపిస్తే అది చాలా శుభ సంకేతంగా మీకు భాగ్య ద్వారాలు తెరుచుకోబోతున్నాయని మీరు అర్థం చేసుకోవాలి. అలాగే మీరు ఇదివరకు కోపంగా ఉండేవారు, ఇప్పుడు చిరునవ్వుతో ప్రశాంతంగా ఇతరుల వ్యక్తులతో మాట్లాడగలుగుతున్నారు. ఇదివరకు మీ ప్రవర్తనలో, ఇప్పుడు మీ యొక్క ప్రవర్తనలో చాలా వేరియేషన్ అనేది కనిపిస్తూ ఉంది. ఇది గమనించాలి. కానీ ఈ విధంగా మీరు కంట్రోల్ చేసుకోగలుగుతున్నారు. మీ కోపాన్ని అదుపు చేసుకోగలుగుతున్నారు. మీకే అర్థం కావడం లేదు. అటువంటి సంకేతాలు కనుక మీకు కనిపించాయి అంటే మీ జీవితంలోకి మంచి రోజులు రాబోతున్నాయని అర్థం చేసుకోవాలి. అది మీ యొక్క ప్రవర్తన ద్వారా మీకు రుజువవుతుంది. అంటే మంచి రోజులు రాబోతున్నాయని దీని ద్వారా మీరు అర్థం చేసుకుంటారు. అలాగే ఈ యొక్క మిథున రాశి వారి యొక్క జీవితంలో మంచి రోజులు రాబోయే ముందు మరొక సంకేతం ఏంటంటే, ఇంటి ముందుకు గోమాత వచ్చి ఆహారం అడుగుతున్నట్లయితే కనుక రాబోయే కాలం మీకు అదృష్టం కలిసి వస్తుందని ఈ సంకేతం ద్వారా మీరు అర్థం చేసుకోవాలి. గోమాత మీ ఇంటి ముందుకు వచ్చిన గోమాతకి ఏదైనా సరే ఆహార పదార్థాలు ఇవ్వండి. అలాగే ఇష్టమైన ఆహార పదార్థాలని ఇచ్చి
ఆవు కనుక తిని వెళ్ళిందంటే గోమాత యొక్క దీవెనలు మీకు లభిస్తాయి. ఎందుకంటే గోమాత అంటే సకల దేవతల స్వరూపం. అంటే గోమాతలో సకల దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి గోమాతకి మీరు ఆకలి తీర్చినట్లయితే, గోమాతకి మీరు ఆహారం ఇచ్చినట్లయితే మనస్ఫూర్తిగా గోమాత తిని దీవించి వెళ్తుందన్నమాట. దీని ద్వారా సకల దేవతల యొక్క ఆశీర్వాదాలు మీకు లభిస్తాయి. అలాగే సాక్షాత్తు హనుమంతుడి స్వరూపమైన కోతి మీ ఇంటికి వచ్చి ఆహార పదార్థాలు తీసుకొని తింటే కనుక మీరు ఎంత ప్రయత్నం చేసినా కానీ తరచూ మీ ఇంటికి కోతి వచ్చి ఆహార పదార్థాలు తీసుకొని తింటుంది అంటే మీ ఇంట్లో సిరి సంపదలు కలగబోతున్నాయని అర్థం చేసుకోవాలి. ఆ హనుమంతుడే మీ జీవితంలోకి, మీ ఇంట్లోకి కోతి రూపంలో వచ్చారని అర్థం చేసుకొని తినడానికి ఏదైనా ఆహార పదార్థాలు పెట్టండి. అప్పుడే మీరు ఉన్నత స్థానాలకు అతి త్వరలోనే వెళ్తారు. అంటే ఈ సంకేతం ద్వారా ఉన్నత స్థానాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయని మీరు అర్థం చేసుకోవచ్చు. అలాగే మీ ఇంటికి చిన్నపిల్లలు పిలవకుండా వచ్చి మీ ఇంట్లో ఆడుకుంటూ ఉంటే కనుక అలాంటి వారి ఇల్లు సుఖ సంతోషాలతో నిండిపోతుంది. అలాగే ఆ కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా వివాహం జరగకపోతే వారి ఇంట్లో వివాహం జరుగుతుందని ఈ యొక్క సంకేతం ద్వారా అర్థం చేసుకోవచ్చు. చుట్టుప్రక్కల ఉన్న చిన్నపిల్లలు ఆడుకుంటున్నట్లయితే ఆ దేవతల యొక్క అనుగ్రహం కలగబోతుందని, అలాగే మీ ఇంట్లో వివాహం కాని వ్యక్తులకు వివాహం జరుగుతుందని ఈ యొక్క సంకేతం ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు. అలాగే మిథున రాశి వారు ఎవరైతే పూజా మందిరంలో పూజ చేస్తున్నప్పుడు హారతి ఇచ్చే సమయంలో మీకు ఆ భగవంతుడి యొక్క స్వరూపం చిరునవ్వుతో కనిపిస్తే కనుక మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు రాబోతున్నాయని అర్థం చేసుకోవాలి. మనకి అన్ని సందర్భంలో ఇలా కనిపించవు. కొన్ని సందర్భాల్లో మాత్రమే భగవంతుడి స్వరూపం నవ్వుతున్నట్లుగా కనిపిస్తుంది. ఈ మిథున రాశి వారు హారతి ఇచ్చే సమయంలో ఈ విధంగా కనిపిస్తే కనుక శుభానికి సంకేతం. అష్టైశ్వర్యాలు మీకు కలగబోతున్నాయని ఈ యొక్క సంకేతం ద్వారా మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మరొక సంకేతం ఏంటంటే పురుషుడికి ఎడమ చేయి దురద వస్తున్నట్లుగా కనిపిస్తున్నట్లయితే త్వరలో మీ ఇంట్లో శుభం కలుగుతుందని అర్థం చేసుకోవాలి. అలాగే ఏదైనా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళే సమయంలో గోమాత కానీ సాధువు కానీ ఇద్దరూ వస్తే అనుకున్న పని విజయవంతంగా పూర్తవుతుందని, మంచి రోజులు రాబోతున్నాయని, అలాగే విజయాలు సాధిస్తారు. ఈ యొక్క సంకేతం ద్వారా మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ యొక్క సంకేతాలన్నీ కూడా మిథున రాశి వారి యొక్క జీవితంలో శుభగడియలు రాబోయే ముందు, మంచి రోజులు రాబోయే ముందు కనిపించే సంకేతాలు. అంటే మీ ఇంటిని ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటి ఆవరణ ఎప్పుడు ఎంత పరిశుభ్రంగా ఉంటే, మీ ఇల్లు ఎంత పరిశుభ్రంగా ఉంటే మీ ఇంట్లో అదృష్టం అనేది అంతగా తాండవం చేస్తుంది. ఎందుకంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతోనే మీ ఇంట్లో సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. కాబట్టి మీ ఇంటిని ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటే, మీ ఇంటి వాతావరణం, కుటుంబ సభ్యులు ఎంత నిజాయితీగా ఉంటే అంతగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందగలుగుతారు. చాలా శుభ్రంగా ఉంచుకొని అలంకరించుకొని ముగ్గులు పెట్టుకోండి. అలాగే ప్రతిరోజు నిత్య దీపారాధన చేయటం అలవాటు చేసుకోండి. ప్రతి శుక్రవారం రోజు తులసి కోట దగ్గర దీపాన్ని వెలిగించండి. పేదలకి దానం చేయండి. అపారమైన పుణ్య ఫలితం లభిస్తుంది. అలాగే ఈ యొక్క జీవితంలో ఉన్నటువంటి ప్రతి కష్టాల నుంచి, ప్రతి బాధల నుంచి మీరు విముక్తులు కూడా కాగలుగుతారు. మీ యొక్క జీవితంలో మంచి రోజులు ఖచ్చితంగా వస్తాయి. మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. అలాగే మీ యొక్క జీవితం అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు. ఆ పనుల్లో మీరు విజయాన్ని కూడా సాధించగలుగుతారు. కాబట్టి మిథున రాశి వారు ఈ జాగ్రత్తలు, ఈ నియమాలు కొంచెం పాటించాల్సి ఉంటుంది. శివారాధన తప్పనిసరి. లక్ష్మీదేవిని కూడా నిత్యం ఆరాధించాలి. ఆరాధించండి కూడా. మీకు తోచినంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు పొందుతారు. చూశారు కదండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.